హాయ్ అందరికీ. నేనైతే కొంచెం ప్రేమతోని మా ఆయన కోపంతో ఉండు కదా ఇవాళ అట్లా అని ఇగో కొంచెం సపోటా చందన వాళ్ళ మమ్మీ ఇచ్చింది. అయితే కొంచెం నువ్వు తాగి నాకు కొంచెం ఇయ్యి అని చెప్పిన. మరి సపోటా జ్యూస్లో కొంచెం వాటర్ అయ్యరా అయితే చేసిన. ఎట్లుందో నాకు తాగాలంటే భయం వేస్తుంది. నువ్వు కొంచెం తాగి నాకు ఇయ్యి అని చెప్పిన. తాగినప్ప మంచిగుంది, తీయగా అయింది మమ్మీ. నాకైతే తీయగా ఉంది, కొంచెం చేదు ఉంది, నీళ్ళైంది. అరే తాగు. అరే ఇంకో చూడు ఎంత మంచిగా సపోటా చూస్ చేస్తే వద్దా అంటుండు ఫ్రెండ్. చింతపండు చూసాను మంచిగా ఫ్రాంక్ చేద్దాం, ఒక ఆట ఆడుకుందాం అని అనుకున్నా కానీ నా ఫ్రాంక్ ఫెయిల్ అయిపోయింది అనుకుంటురా. కాదు ఆ సపోటా జ్యూసే ఇట్లా ఏళ్ళతో నీగో ఇట్లా అంటే నీళ్ళే ఉంటుంది. మళ్ళీ తాగు, కొంచెం తాగు మమ్మీ. కాదు ఇది ఎట్లా కనిపిస్తుందో కామెంట్ చేయండి. సపోటా జ్యూసా చింతపండు నీళ్ళ చెప్ తా మమ్మీ, కొంచెం తా. నా మీద ప్రేమ ఉంటే తాగాలేను. సపోటా జ్యూస్ అది ఇట్లా నాటకాలు చేస్తాడు, అందుకే నాకు ఒక్కొక్కసారి మా ఆయన అంటే నచ్చది. నిద్ర వస్తుంది ఫ్రెండ్స్, నిద్ర వస్తుంది అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, చూస్తుర్రు కదా ఎక్కడికో వెళ్తుర్రు. ఎక్కడికి వెళ్తుర్రు అంటే ఏం సపోర్ట్ చేస్తలేరు, కెమెరా ముంగట నిలబడి చూసుకుంటుర్రు. ఈ పొట్టి పిల్ల ఏమో ఆగా అంటే ఇంటలేదు, పోతూనే ఉంది. ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఏమనలేక వీళ్ళు ఏమన్నా మాట్లాడతారా అంటే ఏం మాట్లాడడం, ఫోటో ఒకటే తీయ అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. అది ఫ్రెండ్స్, ఈ స్పీడ్ చేయరు, అవి మెల్లగా అవుతుంది అని అంట. ఇచ్చే బస్సులో 1000 రూపాయల కోసం బయట పనులు లేవు అసలుకి, ఘోరంగా ఉన్నాయి, పనులే లేవు బయట. అది పని చేస్తావు, మనము ఒకటి తెచ్చుకోవాలి. ఏం చెప్పు, మొన్న ఉత్తప్ప తిన్నావుగా మంచిగానే. చెయ్యి. ఉత్తాప చేసింది, బాగుందా? బాగుంది. మొన్నటి కంటే ఇవాళ టేస్ట్ బాగుంది కానీ. టేస్ట్ బాగుంది. ఖరాబ్ అయితే పిండి అది ఇది అన్నావు. ఇది పెసర్లు వేసినా కదా ఒకసారి ఖరాబ్ అయింది అట్లా అని భయపడ్డా. తిను బాగుంది, నాకు బాగా ఆకలి అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను మార్నింగ్ లేచి స్నానం చేసుకొని గోశాలకు వెళ్ళాను. గోశాలకు వెళ్ళంగానే అక్కడ గేటు లాక్ ఉంది, ఆ లాకు బంద్ చేసి ఉండే మళ్ళీ దుంకేసి వెళ్ళినాను. సో అప్పటికి 5:30 కావస్తుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఆవు అంటే ఇట్లా పడిపోయింది, మొత్తం నెల్ డౌన్ అయిపోయింది, మొత్తం పడిపోయి ఉంది. అయితే ఏమైందబ్బా అని దగ్గర పోయి చూస్తే, అరే అన్న మళ్ళీ డెలివరీకి ఉందేమో అన్న ఆవు, అన్నకు ఫోన్ చేయ అంటే నేను అన్నకు ఫోన్ చేసిన, దామన్న అని. ఆయనకు ఫోన్ చేస్తే నేను వస్తారు, అవి జర టైం పడుతుంది, ఏమనుకోకు, జర ఇంకా లేవలేదంటే. పక్కన సుధాకర్ అన్న ఇంకొకరు ఉన్నారా అంటే ఆయన రాలేడన్నా అంటే సరే అని పెట్టేసిన తర్వాత సుధాకర్ అన్న వచ్చింది. అన్న ఆవు డెలివరీకి ఉందా అన్న అంటే, అరే తమ్ముడు ఆవు డెలివరీకి కాదురా బాబు, డెలివరీ అయిపోయింది ఆవుది. అయితే ఆవు కడుపులో గర్భాశయం ఉంటుంది చూడండి, ఆ గర్భం అనేది బయటకు వచ్చేసింది, అంటే వెనకల నుంచి వచ్చేసింది, మొత్తం 2 దిక్కులుగా వచ్చేసింది. నేను స్టన్ అయిపోయినా.
ఉండి ఏమన్నాడంటే ఇక్కడ ఆవుని అన్న పట్టుకుంటాడు, మన ఇద్దరం కలిపి లోపలికి దబ్బుదామంటే నాకు భయం అంటే భయం అనిపించింది భయ్య. నేను ఇంకెప్పుడు చేయలేదన్నా, నిజం చెప్తున్నానా అంటే ఏం లేదు క్లాత్ చేతిలో వేసుకో అన్నాడు. సరే అని వేసుకున్నాను. ఇక నువ్వు అంటుండు, నాకైతే అయితే లేదు, నాకు మస్తు భయం అవుతుంది, ఏం చేయాలో అర్థమైతే లేదు. అన్న నా వల్ల కాదన్న, నీకు దండం పెడదా అన్న, నా వల్ల అయితే కాదన్న, నీకు ప్లీజ్ అన్న అని రిక్వెస్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఉండి ఇంకా సర్లే నీ వల్ల కాదు వేరే వాళ్ళని తెప్పిస్తా అని ఇంకా బయటకు వెళ్ళిపోయినాం, యోగా క్లాస్కి వెళ్ళినాము. ఇక సరే అని టాయిలెట్ కోసం అని మళ్ళీ వచ్చిన, అది మళ్ళీ నీళ్ళు డౌన్ అయింది. అమ్మా ఇంతమంది నలుగురు కలిసి ఇబ్బంది చేసినా కానీ పనుకున్న ఏంటంటే ఆవుకి ఏంటంటే మెయిన్ రీజన్ పనుకొని దబ్బితే దాని హెల్త్ ఇష్యూ అయి చచ్చిపోతుంది. సో అందరం ఏం చేసిండ్రంటే నిలబెట్టడానికి చాలా ప్రయత్నించారు, కానీ కాలేదు భయ్య, అస్సలు కాలేదు. లాస్ట్కి అయితే దానికి మళ్ళా గోశాలలోని మధ్యలో ఇట్లా పట్టుకొని ఉంటుంది కదా, అంటే దానికి పెట్టిరు ఇట్లా డబ్బాలు ఆ సీకులు. ఈరోజు మధ్యాహ్నం ఇప్పుడు పోతాను, ఎట్లా ఇప్పుడు 5:30 అవుతుంది, ఇంకో హాఫ్ అన్ అవర్లో అక్కడికి వెళ్ళి గోశాలలో తొట్టి మొత్తం బాగా గలీజ్ అయిపోయింది భయ్య, ఇట్లా గ్రీన్ కలర్ అయింది. సో ఆ గ్రీన్ కలర్ని మొత్తం డస్ట్ అంటే క్లీన్ చేసి మొత్తం తొట్టినంత వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి క్లీన్ చేస్తున్నాము. సో నేను ఒక పెద్ద అదృష్టం అనుకుంటున్నా, ఎందుకంటే గోశాలలో పనిచేయడము, సేవ చేయడం, ఆయన సేవ చేయడం మన ఏదో దేని గురించో కాదు కానీ నాకెందుకో సేవ చేయాలని డిసైడ్ అయినా. సో స్నానం చేసుకొని ఫస్ట్ గోమాతను మొక్కేసి పెండ మొత్తం చేతులతోనే, అందరు అంటారు చేతులతో ఎందుకు చేస్తున్నావు, అవి ఉన్నాయి కదా, అది ప్లేట్లు ఉన్నాయి కదా అంటే ఒక ప్లేట్ ఉంది ఒక ప్లేట్ లేదు, నీకు ఎందుకు లేదు, చేత్తో చేస్తే ఏమవుతుందని చేత్తో చేస్తుంటే అందరూ చేత్తో ఏం అనలేకపోతారు. సో భయ్య నాకు ఎలా సేవ చేయాలో అలా చేయాలనుకుంటున్నా అంతే, ఇక వేరే వాళ్ళ గురించి లేదు. మా వీడియో చూసలేరేమో, లైక్ బి కొట్టలేరు, ప్లీజ్ అండి ఒక్క లైక్ కొట్టండి, మా నుంచి ఇంకా బూస్టింగ్ పెరుగుతుంది అనుకుంటున్నాము. మేము కొద్దిగా బిజినెస్ బి చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మనీ ప్రాబ్లం నుంచి కొద్దిగా టైట్ ఉంది, కొద్దిగా బిజినెస్ బి అది బి యూట్యూబ్ నుంచే పెడదామని అనుకుంటున్నాం, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుంచి. సో మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉంటుందని ఒక చిన్న ఆశ, ఎందుకంటే అక్కడ నుంచి మా ప్రిన్సిపాల్ ఏమైనా వస్తాడేమో అని కొద్దిగా భయపడి అట్టే చూస్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ప్లీజ్ మీ లైక్ వల్లనే మా బూస్టింగ్ పెరుగుతుంది. ఓ మంచి బిజినెస్ గురించి కమ్యూనిటీలో పెట్టినాను. సో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, అది ఏందో అనేది రీజన్ బి చెప్పండి. ఓకేనా, బాయ్. ఎందుకంటే వరలక్ష్మి నిన్న ఏమైందంటే చందనది కొద్దిగా ఇష్యూ అయింది కదా, నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి అని కాదు, భార్య అయినా ఇంకొవరైనా కానీ ఆల్రెడీ హెల్త్ బాగాలేక డల్లుగానే ఉంది. సో అట్లా డల్లు ఉన్న మనిషి మీద నీళ్ళు పోయడము, అట్లా సతాయించడం అంటే నాకు కొద్దిగా ఇరిటేట్ అనిపించింది. ఈరోజు మళ్ళీ ఫోన్ చేసి సారీ అమ్మ ఏమనుకోకు, ఇట్లా బై మిస్టేక్ అన్నా అంటే సరే అన్నయ్య అని అన్నట్టు మాట్లాడింది, కానీ అర్థం చేసుకుంటుంది చందన. ఓకేనా భయ్య, ఉంటా, ఇంటికి పోను, ఫస్ట్ గోశాలకు వెళ్ళి గోశాలలో తొట్టి క్లీన్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తాను, సరేనా? బాయ్. ఇంటికాడ పోయి మాట్లాడేది అనుకుంటుంది. ఏంటంటే కొన్ని పాటలు రావడం వల్ల చాలా లేట్ అవుతుంది వీడియో, సారీ. నేను చేసే స్కూల్ అండి. పొద్దుగాలు చెప్పాను కదా, ఆవుకి కొద్దిగా గర్భసంచి అనేది బయటికి వచ్చింది అన్నారు. కనిపించిన ఆవే చూడండి, అది ఎంత కోపంగా చూస్తుందని అయితే, ఇక మొత్తం ఇట్లా వెన్నుపూస అనేది వంగిపోయినట్టుంది దానికి. నాకు కొద్దిగా భయం అయింది, అడిగినాను, కుట్లు వేయించినాము, బాత్రూమ్కి అన్నిటికీ చాలా ఇబ్బంది పడ్డది అది. ఇంకా ఉండి మా ఇంటికాడికి అయితే ఇట్లా కెమెరా దీని వంటే వచ్చింది 30 రూపాయలంట ఇప్పుడు. ఇంకా నాకు బాగా ఆకలి వేయడంతో మొలకలు వచ్చిన గింజలు అవి ఉన్నాయి, ఇంకా ఉండి తినాలనిపించింది. సో ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు మీరు? అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. తిన్నావా? ఏం తిన్నావు?
అన్నం తింటావా నువ్వు? రొట్టె తిన్నావా? మీరు చూపాడుకు వస్తారా మా ఎంబడి? పిట్టలు కోడిలు పావురాలు ఉంటాయి. వచ్చినాక అడగండి చూపాడుకు పోదాం. సండే రోజు పోదాం. దోమలు వచ్చినాయా? అయ్యా లైట్లు బంద్ చేయాలి. చీమలతో రోజు రోజుకి పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. పొద్దునంత కొంచెం సేపటికి చీమలు వస్తున్నాయి. లైట్లు అన్ని బంద్ చేయాలి. సరే పొద్దుగాల నుంచి నేను ఎన్నిసార్లు యాదకి వచ్చినా నీకు? నాకా 1,50,000 310 చాలా మీ ఇంట్లో రావట్లేదా? అడుగుపో ఎందుకు వస్తున్నావు బేటా నువ్వు అని. ఏమన్నా సీట్ ఉందేమో మా లైట్ కి అడుగు. ఈమె లడ్డు సార్ మనకి నాకు ఇయ్యవా లడ్డు? పోయి కలాకండ్ తీసుకొని వస్తాం మమ్మీ. కలాకండ్ తెస్తా. కలాకండ్ వద్దు. దొడ్డు రావత్తోని కాదు. బేసన్ ఉంటుందా? ఉంటది. బేసన్ మా బూందీ వేస్తాం. దొడ్డుది కాకుండా సన్న జాలి వస్తుంది. దాంతో సేమ్ బూందీ ఏం వేయకుండా ఉట్టి బూందీ వేసి పక్కకు పెట్టాలి. చక్కెర పాకం పెట్టి ఆ బూందీ అంతా కలిపి ఈజీగా కలర్ వేయాలి. వేసి వేడి వేడి మీదనే రౌండ్ కడితే లడ్డు. నేను ట్రై చేస్తా ఒకసారి, కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం ఉంది. మా యానివర్సరీకి చేస్తాం. అవును, ఈసారి యానివర్సరీకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? స్వర్ణగిరి పోదామని అనుకుంటున్నావా? మా పెళ్లి రోజుకి ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వు మాకు? నీ పెళ్లి రోజు కాదు, లడ్డూలన్నీ మీరే తింటే ఏడిస్తారు ఇక లడ్డూలు. నువ్వేమి సోపాను మా పెళ్లి రోజుకి? ముక్కులో తొక్కులు ఇస్తుందా? ఎందుకు కూర్చుంటే కూడా ఇక ఇట్లా ఇట్లా పడుతుంది. ముసలాయం అయింది అప్పుడే. చక్కగా పెట్టు. ఇది గూని గూని అంటారు. ముసలామే అవుతుంది తొందరగా. వెనకాల పెద్ద దయ్యం ఉంది కదా. నీ టీ షర్ట్ నాకు ఇస్తావా? అక్కకి ఇస్తావా? ఈ పిల్ల ఎక్కువ కెమెరాల ముంగట్టుకు వస్తుంది ఎక్కువగా. అంటే నేను కూడా యూట్యూబ్ స్టార్ కావాలి కదా. అంటే మేము కొంచెం పెద్దగా అయినాక నేను చిన్న యూట్యూబ్ చేసిన, యూట్యూబ్లో మాట్లాడిన అని కలపను. కానీ కొన్ని రోజులు అయినాక మనం అనుకుంటాం ఇప్పుడు ఏదో యూట్యూబ్లో మాట్లాడుతున్నాము అని అనుకుంటాం, కానీ కొన్ని రోజులకి అవే మన స్వీట్ మెమొరీ తెలుసా. అది నిజమే. కొన్ని రోజులకి ఇట్లా అదే ఆ రోజు ఇట్లా అయింది, ఇట్లా మాట్లాడినాము దీని గురించి అని స్వీట్ మెమొరీస్ ఎప్పటి. సరే ఈసారి బిగ్ బాస్ లోకి బర్రెలకు వస్తుందా? బర్రెలకు వస్తుంది. ఎంతమంది ఎవరెవరు రావచ్చు? యూట్యూబ్ నుంచే సగం మంది రావచ్చా? యూట్యూబ్ నుంచి 3-4 మెంబర్స్ ఏమో. బయట నుంచి యూట్యూబ్ నుంచి 10 మెంబర్స్ వస్తారు ఈసారి. అది కథ. అది ఫ్రెండ్స్, మతి మార్పు ఉంది మా భార్యకి. బాయ్ ఫ్రెండ్స్.